రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారి మీద సొంత క్యాబినెట్ సహచరులు, సొంత పార్టీలకు సంబంధించిన నాయకులు, కేడర్ కూడా సంతృప్తిగా లేరు. ఆ విషయాన్ని వాళ్ళు బహిరంగంగానే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంతెందుకు, స్వయాన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నిసార్లు అన్నారు, శాంతి భద్రతల సమస్య వస్తుంది, శాంతి భద్రతల్లో విఫలం చెందుతూ ఉన్నారు, నేనే హోంశాఖ మంత్రి తీసుకుంటే మరో రకంగా ఉంటుందని ఆయన థ్రైస్ అదే కాంటెక్స్లో కామెంట్ చేశారు. ఒకటి రెండు సార్లు డైరెక్ట్గా కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలో తన పనితీరును మెరుగుపరుచుకోవడమో లేకపోతే పనితీరు మీద దృష్టి పెట్టాల్సిన హోంశాఖ మంత్రి గారు ఇవన్నీ పక్కన పెట్టి బహుశా తన పదవిని అంటిపెట్టుకుని తన మంత్రిత్వ శాఖను లేకుంటే తన పదవిను అంటిపెట్టుకొని ఉండడం కోసం మేడం మరో దగ్గరిదారి వెతుక్కున్నట్లున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, దూషించడం, చివరికి మార్ఫింగ్ పిక్కులు కూడా ట్విట్టర్లలో పోస్ట్ చేయడం. ఓవరాల్గా కొందరు నెటిజన్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దూషణల మంత్రి అని పేరు పెడితే సరిపోతుంది ఈమెకు అని. బట్ ఆ మేడం పదే పదే ఈ దీన్ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి తన శాఖ పనితీరు మీద కంటే కూడా జగన్ను దూషించడం మీదే ఈమె ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటారు ఇప్పటివరకు మనం చూసుకున్నాం. తాజాగా ఒక ట్వీట్ వేశారు, బెంగళూరు అంకుల్ ఈరోజు రిపబ్లిక్ డే, జెండా ఎగరేయలేదు, మనిషి కనపడలేదు, యాడున్నారు అని ఒక ట్వీట్. బెంగళూరు అంకుల్ అంటే జగన్ పిక్ అట్లా ఎడిట్ చేసి, ఇది ఒక హోంశాఖ మంత్రి అకౌంట్ నుండి బెంగుళూరు అంకుల్ అంట జగన్మోహన్ రెడ్డి గారిని బెంగుళూరు అంకుల్. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. ఉప ముఖ్యమంత్రి ఒకరోజు రాత్రి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఆయన ఇష్టపడక మరి కారణం ఏంటో, ఆటి నుంచి ఇటుకి విమానం ఈరోజు రేపు 3 రోజులు టూర్ ఉన్నా హైదరాబాద్కి వెళ్ళి అప్ అండ్ డౌనే చేస్తూ ఉంటారు. ఉప ముఖ్యమంత్రి వాళ్ళన్న ఇంకొక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడికో హెచ్ఎల్ దగ్గర ఎక్కడో వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఆయన తిరిగిపోయినారు. వచ్చి హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు అధికారంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం బెంగళూరు అంకుల్ అని చెప్పి చివరికి మార్ఫింగ్ ఫోటోలతో ట్వీట్లు పెడుతూ ఉంటే నెటిజన్లు చాలా తీవ్రంగానే విమర్శిస్తున్నారు. అసలు బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ మేడంతో ఏమైనా కనుక విసిగిపోయారేమో తెలియదు, కానీ ఆ ట్వీట్ కింద మనం కనుక నెటిజన్లు ఇలాంటి వాటి మీద ఎలా స్పందిస్తున్నారో అని చూస్తే అందరూ తీవ్రంగా విమర్శించే వాళ్ళే, కనీసం ఒక్కరు కూడా బాగా ట్వీట్ చేశారు, మంచిగా మార్ఫింగ్ చేశారని ఎవరు చెప్పట్లేదు. ఒక నెటిజన్ రిప్లై చూడండి ఆ మేడంకి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఇంత దిగజారి మాట్లాడడం నిజంగా శోషనీయం. పబ్లిక్లో నీటి ట్యాంకర్ దగ్గర జుట్టు పట్టుకొని లాక్కుని కొట్టుకునే వారికి మీ మాటలకు ఉన్న స్థాయి, ఆ రెండింటి మధ్య తేడా ఏంటో ప్రజలకు మీరు చెప్పాలి మేడం. పదవికి తగిన గౌరవం, మాటలకు తగిన బాధ్యత ఉండాలి. అదే ప్రజాసేవకు కనీస అర్హత. మీరు మరలా ఉపాధ్యాయ వృత్తిలో నుండి వచ్చారు, ఇదేనా మీరు అప్పుడు పిల్లలకి నేర్పిన పాఠాలు కూడా అంటూ ఒక నెటిజన్ రిప్లై చూడండి. చాలా దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు. మరి టూ మచ్. హోంశాఖ మంత్రిగా ఉండి ఎందుకు ఇవన్నీ? స్వయాన తన అకౌంట్ నుంచి. నేను చెప్పానుగా, తన పనితీరు మీద తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం ద్వారానే మంచి పేరు సంపాదించుకోవాలి అని చెప్పి ఆమె భావిస్తూ ఉన్నట్టు. మంచి పేరు అంటే వాళ్ళ జగన్ను దూషించే వాళ్ళ అబ్బా మీరు తోపు మేడం అంటారు కదా. సో జగన్ను దూషించే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే బహుశా ఇటువంటి ట్వీట్లు, ఆమె అటువంటి మాటలు మాట్లాడుతూ పోతుంటారు అనుకుంటారు.